రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ అన్ఎయిడెడ్ కళాశాలలకు ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఏపీ ఎఫిలియేటెడ్ ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ సలహాదారులు రాజమహేంద్రి మహిళా కళాశాలల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం స్థానిక గోకవరం బస్టాండ్ సమీపంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు కళాశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి దీక్షలో కూర్చొని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6,500 కోట్లు, జిల్లా వ్యాప్తంగా 250 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 9 వాయిదాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని చెప్పారు. అవి చెల్లించకపోవడం వల్ల విద్యార్థులకు యూనివర్సిటీ నుంచి డిగ్రీ సర్టిఫికెట్లు మంజూరు కావడం లేదని, ఈ పరిస్థితి వల్ల ఐఏఎస్, ఐపీఎస్లకు వెళ్లే ఇతర ఉద్యోగార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1130 కళాశాలలు, జిల్లాలో 234 కళాశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ కోసం చర్యలు తీసుకోకుంటే అమరావతిలో సచివాలయం ఎదుట వేలాది విద్యార్థులు నిరసన చేపడతారని, అప్పుడు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించక సైతం వెనకాడబోమని అన్నారు. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రాజశేఖర రెడ్డి గారు ఒక బృహత్తరమైనటువంటి పథకాన్ని ప్రారంభించారు. అదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్. పూర్వం ఒక ఇంజనీర్ చదవాలంటే డబ్బున్నోడే చదివించాలి, ఒక డాక్టర్ చదివించాలంటే కోటేశ్వరుడే చదివించాలి. సామాన్యులు ఎవరు కూడా ఇంజనీర్ కానీ, డాక్టర్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద చదువులు చదవాలంటే అది మన లెవెల్లో ఉన్నది కాదురా అబ్బాయి, మనం ఎంతసేపు ఏదో కాలక్షేపం చదివి ఏదో కూలి పని చేసుకుందామని ఆలోచన చేసేవారు. అటువంటి పరిస్థితుల్లో మరి రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు పేదవాడు కూడా ఉన్నతమైన విద్య చదవాలి, వాళ్ళు కూడా డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఆ పథకం ప్రారంభించినప్పటి నుంచి కూడా మరి చాలా చక్కగా ఈ పథకాన్ని ఆయన రన్ చేయడం జరిగింది. ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పథకాన్ని బాగా రన్ చేశారు. ఏంటంటే మనకు ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే, మరి రాజమండ్రి జాంపేటలో అక్కడ చికెన్ అమ్ముతారు కొట్ల దగ్గర. నేను అప్పుడు ఒక 15 ఏళ్ల క్రితం నేనే వెళ్ళేవాడు చికెన్ కొనడానికి. అక్కడికి వెళ్తే ఆ సాహిబ్ గారిని, ఏవయ్యా మీకు ఎంతమంది పిల్లలు అంటే 2 ఆడపిల్లలు అంటారు. 2 ఆడపిల్లలు కదా, అసలు ఏంటయ్యా ఏం చేస్తున్నావు, ఏం చదివిస్తున్నావు ఏంటంటే, ఏదో చదువుతారంటే 10వ తరగతి ఇంటర్మీడియట్ అని. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పోయిన తర్వాత ఏంటి మీ పిల్లలు ఏంటంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో ఇంజనీర్ చదువుతున్నారు అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. ముస్లిమ్స్ వాళ్ళ పిల్లల్ని బయట చదివించడం అనేది అరుదు. అటువంటిది ఈవేళ ముస్లిమ్స్ మైనారిటీస్ వాళ్ళ పిల్లల్ని, ఆడపిల్లల ఇంజనీరింగ్ చదివిస్తున్నారు, డాక్టర్ చదివిస్తున్నారు, చాలా ఈజీగా చదివించగలుగుతున్నారు. ప్రతి కుటుంబంలో కూడా ఒక డాక్టర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ ఉంటే ఆ కుటుంబం అంతా కూడా డెవలప్ అవుద్ది. ఎందుకంటే ఒక ఇంజనీర్ అయితే ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తే వాళ్ళ కుటుంబాన్ని, బంధువులు, చుట్టాలు అందరినీ కూడా పై లెవెల్కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ అయితే చెప్పక్కర్లేదు. ఒక డాక్టర్ ఒక చోట ప్రాక్టీస్ పెడితే బంధువులు మెడికల్ షాపులో అవి పెట్టుకుని అందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి పథకాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు, నేను డైరెక్ట్గా కాలేజీ అకౌంట్లో కాదు, నేను తల్లి అకౌంట్లో వేస్తానని చెప్పి ఆ స్కీమ్ని తల్లి అకౌంట్లోకి మార్చాడు. ఆయన ఉద్దేశం ఏంటి, ఈ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మన తల్లి అకౌంట్లో వేసేస్తాడు, ఆ డబ్బంతా జగన్మోహన్ రెడ్డి అని అనుకుంటారని ఆయన భ్రమపడి ఫీల్ అవడం జరిగింది. కానీ డబ్బు జగన్మోహన్ రెడ్డిది కాదు, చంద్రబాబు నాయుడుది కాదు, ఎవరిది కాదు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బు. ఆ డబ్బు పేద ప్రజలకి, పేద విద్యార్థులకి ఇస్తున్నారు. దాన్ని నా సొంతం అనుకుంటారని అందులో వేస్తే ఆ అకౌంట్లో డబ్బు పట్టుకెళ్ళి తల్లి అకౌంట్లో వేయగానే తండ్రి వచ్చి ఆ డబ్బులు తల్లితో చెక్ రాయించుకుని ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ బ్రాందీ షాపులోకి వెళ్ళి బ్రాందీ షాపులు ఇచ్చివాడు. మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోయింది బ్రాందీ షాపులు. పిల్లల ఫీజులే అంటే పాప పిల్లల ఫీజులు కట్టాలో లేవో తెలీదు. ఈ తల్లి ఏమో చాలా ఇబ్బందులు పడి, ఎలాగంటే ఇక్కడేమో మేము హాల్ టికెట్లు ఏమో పరీక్షకు పంపించామని చెప్పి కాలేజీ వాళ్ళంటే పిల్లలు ఏం చేయాలో తెలియక మధ్యలో చదువు మానేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. చదువు మానేసి అక్కడక్కడ బట్టల షాపులోను, బంగారు కొట్టుల్లోను సేల్స్ గర్ల్స్ కానీ, సేల్స్ బాయ్ కానీ జాయిన్ అయ్యారు. తెల్ల మన లోకేష్ గారు మరి గవర్నమెంట్ వస్తే మేము ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేస్తాం, ప్రతి క్వార్టర్ ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది.
జగన్ గారి హయాంలో 3 క్వార్టర్లు ఎగ్గొట్టాడు ఆయన. వీళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చి 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ఒక 8 క్వార్టర్లు వేయవలసి ఉంటే ఆ 8 క్వార్టర్లలోనూ ఒక 2 క్వార్టర్స్ వేసాడు, 6 మానేశాడు. 6 + 3 9. ఈ 9 క్వార్టర్స్కి కలిసి ఈ రాష్ట్రంలో ఇవ్వాల్సిన అమౌంట్ అంటే ₹1,00,00,000 వేల రాష్ట్ర ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పోనీ గవర్నమెంట్ పెద్దవాళ్ళు ఆలోచిస్తారు, ఇది బాగా రిచ్గా ఉన్న కాలేజీల గురించి ఆలోచిస్తారు. అలాంటి ఒక 5% కూడా ఉండవు. ఎక్కువ కాలేజీలు 90% ఆఫ్ ద కాలేజీలు మిడిల్ క్లాస్ వాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళే రన్ చేస్తారు. ఈ కాలేజీలు ఎందుకు పెట్టుకుని రన్ చేస్తారా మీరంటే, ఇది ఒక గౌరవప్రదమైనటువంటి జాబ్ లాగా. మనం ఉద్యోగం చేయకుండా ఒక కాలేజీ పెడితే మనం 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, కొంతమంది విద్యార్థులకు విద్య నేర్పిస్తున్నాం. చాలా గౌరవప్రదమైనటువంటిది అనుకుని అందరూ కూడా కాలేజీలు స్టార్ట్ చేసి కాలేజీలు రన్ చేయడం జరుగుతుంది. మరి ఈ కాలేజీలను ఈ రన్ చేసే వాళ్ళు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వల్ల పరిస్థితి ఏంటో తెలియక ఆత్మహత్యలు చేసుకోవాలనే పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే ఉన్నమట్టుగా అన్నీ తాకట్లు పెట్టారు, అప్పులు వచ్చిన కానీ చేశారు. కొంతమంది భారీ మంగళసూత్రాలు కూడా తాకట్లు పెట్టేసేసి లెక్చరర్స్కి వాళ్ళకే జీతాలు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే ఒక నెల జీతం రాకపోతే లెక్చరర్స్ ఎంత తాగుతా పడిపోతారో అందరికీ తెలుసు. ఎందుకంటే సామాన్యమైన మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి ఈ టీచర్స్, లెక్చరర్స్ ఆ నెల జీతం రాకపోతే చాలా ఇబ్బంది పడతారు. మనం చూస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1వ తారీఖు రాకుండా 5వ తారీఖు జీతం ఇస్తే వాళ్ళ కొల్లలో చేసేసి రాష్ట్రం అంతా అడావిడి చేస్తారు. అటువంటిది మరి 2-3 నెలల జీతం ఇవ్వకపోతే ఈ లెక్చరర్స్ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించి కరస్పాండెంట్స్ అందరికీ కూడా అప్పులు చేసి శాలరీస్ ఇస్తున్నారు. దగ్గర 2.5 సంవత్సరాల నుంచి కరస్పాండెంట్స్కి ఫీజు రియంబర్స్మెంట్ పట్టలేదు. ఇంకా పిల్లల విషయానికి వచ్చినట్లయితే మరి పిల్లలు సర్టిఫికేట్లు చాలా కాలేజెస్ కాదు, ఇవాళ మన ఆదికేవి నంద యూనివర్సిటీ కానీ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో కానీ మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. ఎంతో కష్టపడి డిగ్రీ పాస్ అయ్యి IAS IPS అవుదాం అనుకున్న వాళ్ళు సర్టిఫికేట్ లేక మన రాజమండ్రిలో ఈ మధ్య లక్కీగా ఏంటంటే బట్టల కొట్లు, బంగారు కొట్లు ఎక్కువైపోయినాయి మన రాజమండ్రికి. ఆడికి వెళ్ళిపోయి బంగారు కొట్లోను, బట్టల కొట్లోను సేల్స్ గర్ల్స్గా, సేల్స్ బాయ్స్గా జాయిన్ అయిపోయి జీవనం సాగిస్తున్నారు. ఎంతో ఊహించి ఉంటారు చిన్నప్పటి నుంచి గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రేడ్ 2 ఆఫీసర్, IAS IPS అవుదాం అనుకున్న వాళ్ళు ఇవాళ బట్టల కొట్టులోను, బంగారు కొట్టులోను సేల్స్ బాయ్స్, సేల్స్ గర్ల్స్గా పనిచేసుకునే పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఇలా కొనసాగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కరస్పాండెంట్స్ చాలామంది మీకు అమరావతి వచ్చి సెక్రటరియట్ ఉందో మరి అక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఏదో మంచి పేరు ఉంది, మీరు ఈ ఆత్మహత్య చేసుకుంటే ఒకళ్ళిద్దరు కరస్పాండెంట్లు ఆత్మహత్య చేసుకుంటే